హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు నేను ఆల్రెడీ తమ్లైన్లో మీరు చూసే ఉంటారు మీరు. మేము మళ్ళీ ఇల్లు కొనాలి అంటే ఖమ్మంలో కొనాలన్నప్పుడు లోన్ మీద వెళ్ళిపోయాం కదా. మళ్ళీ ఇల్లు కొనాలంటే మళ్ళీ లోన్స్ మనకి ఎలాగా ఏంటి, లోన్ వస్తాయా రాదా? సో ఇప్పుడు మేము ఒక ఇల్లు కొనడానికి పోయినప్పుడు మాకు అసలు చాలా హ్యాపీ అనిపించింది. యూట్యూబ్ వల్ల మాకు హైదరాబాద్లో ఇంకో ఇల్లు కొనడానికి వెళ్ళినప్పుడు ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు మేబీ. థ్యాంక్ యూ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మేము ఒక ఇల్లు అయితే చూసామండి. ఆ ఇల్లు చాలా బాగుంది, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉందన్నమాట. అయితే వాళ్ళు ఒక ప్రైస్ చెప్తున్నారు, మాకు ప్రైస్ చెప్తున్నారు. మాకు అంటే ఆల్రెడీ లోన్ అక్కడ తీసుకున్నాం కదండి, ఇంకా మళ్ళీ లోన్ రాదు. ప్రజెంట్ గోల్డ్ పెట్టి, మా దగ్గర ఉన్న గోల్డ్ అవన్నీ పెట్టేసి ఎంత వస్తుంది ఏంటి అనే దాన్ని బట్టి మేము తీసుకుంటాము అని చెప్పేసి అన్నామన్నమాట. దానికి వాళ్ళు ఫస్ట్ ఓకే అన్నారు. అయితే ఆయన ఒక ప్రైస్ చెప్పారు. ఒక ప్రైస్ నుంచి మా కోసం, మేము తెలిసిన వాళ్ళము అంటే మమ్మల్ని యూట్యూబ్లో చూసి ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యి, మీలాంటి వ్యక్తులకి, మంచి వ్యక్తులకి నా ఇల్లు ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పి వాళ్ళు మా కోసం ప్రైస్ కూడా తగ్గించడం జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్. అండ్ అలాగే వాళ్ళు నన్ను చాలా మంచి ఏమన్నారంటే, మీరు మా ఇంటి వ్యక్తులాగా ఫీల్ అవుతాం సార్, మీలాంటి మంచి ఎథిక్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. పర్వాలేదులేండి, ఇంకా మనీ అనుకున్నంత ఎక్కడ రాదు, అయినా సరే మంచి వాళ్ళకి అమ్ముతున్నాం అంటే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి అన్నారన్నమాట. నిజంగా అది నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. అంటే మనం ఎంత సంపాదించినా అనేది పక్కన పెడితే ఒక మంచి పేరు సంపాదించుకోవడం చాలా ఇంపార్టెంట్ కదండి. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము వచ్చేసి ఇక్కడ హయత్ నగర్ దగ్గర అటు సైడ్ చూసామండి హౌస్. కానీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉందన్నమాట. కరెక్ట్ నా బడ్జెట్లో తగ్గట్టుగా ఉంది. ఒకవేళ మీరు కనుక కొనకపోయినా మీ సర్కిల్లో వాళ్ళకు కూడా మీరు అమ్మేయండి కావాలి అనుకుంటే చందు గారు ఈ ప్రైస్లో అని చెప్పేసి చెప్పారనమాట. సో అది కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ విషయం మీతో షేర్ చేసుకుందాం. ఈ వీడియో ఆయన గారు కూడా చూస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. కొనకపోవడం పక్కన పెట్టేస్తే ఒక మంచి రిలేషన్, ఒక మంచి వ్యక్తులతో నాకు కూడా పరిచయం అయిందని నాకైతే చాలా బాగా అనిపించింది. సో మేము కొనట్లేదా అనుకునే దాని గురించి మేమైతే గోల్డ్ దానికి వెళ్ళామండి. మన యూసఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర తెలంగాణ బ్యాంక్ ఉంది. పోయినసారి కూడా మేము అక్కడే పెట్టి కొంచెం తీసుకొని అమౌంట్ మేము హౌస్ కొనుక్కోవడం జరిగింది కదా, మళ్ళీ మేము అక్కడికే వెళ్ళడం జరిగిందనమాట. అయితే అక్కడ మేనేజర్ అప్పుడున్న ఆయన ఇప్పుడు లేరు, వేరే వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు కూడా మాకు క్లారిటీగా చెప్పారు. ఇప్పుడు తులానికి ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో తులానికి 60,000 చొప్పున ఇస్తున్నామండి అని అన్నారనమాట. సో మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మా గోల్డ్ అంతా ఇచ్చి ఎంత వస్తుంది ఏంటో ఒక అంచనా అయితే వేసుకోవడం జరిగింది. ఇదంతా మీకు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఉండేదాన్ని బట్టి కూడా మనకున్న సర్కిల్ పెరుగుతుంది, దాన్ని బట్టి హ్యాపీ అనిపించింది. అలాగే ప్రజెంట్ చాలామందికి ఒకరికైనా ఇల్లు తీసుకోవాలనుకుంటే గోల్డ్ పెట్టుకుంటే ఎంత వస్తుంది ఏంటని అడుగుతూ ఉంటారు కదా, డౌట్ ఉంటుంది మైండ్లో. వాళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు ఉంటుంది. సో నాకైతే తులం 60,000 చొప్పున తీసుకోవచ్చు అన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మంత్లీ దాని మీద ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నారండి. ఆ విధంగా చెప్పారనమాట. సో ఇల్లు అయితే మరి మా సొంతకి ఎలా అనిపించిందో. ఇల్లు అయితే బాగుంది. మాకు బడ్జెట్ అంటే మాకున్నంతలో మేము కొనుక్కోగలిగేటట్టే ఉంది, కానీ మళ్ళీ ఆగిపోయాము. మళ్ళీ ఒక 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ ఆలోచిద్దామని. ఫస్ట్ మేము వెళ్ళంలోనే మీ వీడియో దేనికి ఆలోచిస్తున్నాం, అలా ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తారు అంటే మనీ కోసం అని మేము వెళ్ళంలోనే మీ వీడియోస్ అన్ని మేము చూస్తామండి. మీ మాట తీరు చాలా బాగుంటుంది, మీరిద్దరు మంచిగా ఉంటారండి, అసలు మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకోవాలండి అని వాళ్ళ మెసేజ్ చాలా బాగా మాట్లాడిందండి. ఒక ఫ్రెండ్ లాగా మంచిగా మాట్లాడింది. అంటే మెయిన్ మా వీడియోలు చూడటం వల్ల తను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మంచి కలిసిపోయి మాట్లాడింది. సో ఇంకా చూస్తున్నాము, ఇంకొక 1 వీక్ చూసి ఏదైనా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాము. తీసుకుంటున్నామండి, జస్ట్ చాలా తక్కువ. మరి ఆడంబరాలకు పోయే తప్పులైతే చేసేది అలా తీసుకోం. అప్పులైతే చేయము, మాకున్నంతలోనే తీసుకోవాలనుకుంటున్నాం. అది చిన్నదైనా పెద్దదైనా మేమైతే అడ్జస్ట్ అయ్యి ఉండగలుగుతాం అలా. అండ్ ఇంకొకటి కూడా అంటే ఇది ఏంటంటే ఫ్రెండ్లీ. చాలామంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తారండి, కానీ మనమే కట్టుకోవాలి, మనమే అప్పు తీర్చుకోవాలి, మనమే బర్డెన్ పడాలి, నెల అయ్యేసరికి మనమే ఇబ్బంది పడాలి. కాబట్టి
వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట వినాలి, కానీ మన మైండ్లో మనం ఎంతకల్లా కట్టగలము, ఎంతవరకు మనం ముందుకు వెళ్ళగలము అనేది చాలా ఇంపార్టెంట్. ఆడపిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది కాబట్టి కనీసం మన బ్యాంక్ అకౌంట్లో ఇంతనే కొంచెమైనా ఉంచుకోకపోతే మళ్ళీ రేపు పిల్లలకి ఆరోగ్యం పట్ల కానివ్వండి, దేని పట్ల కానివ్వండి, మనకి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం జాగ్రత్త తీసుకోవాలి. సో అది ఏంటి, ఆల్రెడీ మాకు ఖమ్మంలో పెద్ద ఇల్లే ఉంది, చూసారు కదా. అవును, మరి ఇంకా మళ్ళీ సిటీలో ఉంటూ ఇంత రెంట్ కట్టుకుంటూ ఉండే బదులు ఒక చిన్న ఇల్లు అయినా సరే మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ఆలోచన వచ్చింది మాకు. ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నా కానీ భయం వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చూసినా లక్షల్లో ఉంది, మన బడ్జెట్ దగ్గర లేదు. కనీసంలో 50 లక్షలు 40 లక్షలు ఇలా ఉన్నాయి అపార్ట్మెంట్స్లో కూడా. సో చూసాము, కానీ మళ్ళీ లోన్ అంటే ఇప్పుడు మళ్ళీ లోను అమ్మో ఇవన్నీ అవ్వదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అవుతుందేమో గట్టి ట్రై చేస్తే, బట్ కానీ నాకేంటంటే మళ్ళీ లోన్ అయినేసరికి కాదు, మనం దాచుకున్న డబ్బులతోనో లేకపోతే బంగారం కొనుక్కున్న డబ్బులతోనో ఎంతవరకు వీలవుతుందో చూసి దాన్ని బట్టి వెళ్దామని అనుకుంటున్నాను. సో నేను ఈ విషయంలో ఒక మంచి కూడా చెప్తున్నానండి, కట్టేది మీరు, ఉండేది మీరు కాబట్టి ఆడంబరాలకు వెళ్ళిపోయి ఇబ్బంది పడుతూ పెద్ద పెద్ద ఇళ్లలో కనిపించాలని ఆడంబరాలు పడిపోతూ దయచేసి ఎక్కువ తక్కువ అప్పులు అయితే చేసుకోకండి. ఇప్పుడు ఒక ఇంటికి ఒక వ్యక్తి ఆధారం అనుకోండి, ఆ ఒక్క వ్యక్తి ఒక 4 రోజులు జ్వరం వచ్చో హెల్త్ బాగాలేకపోతే లేకపోతే ఆ ఇంట్లో పరిస్థితులంతా గందరగోళంగా మారిపోతాయి. కాబట్టి ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు, మీ ఫ్యామిలీ గురించి మీరే ఆలోచించుకోవాలి. తొందరపడి హడావుడి పడి వాళ్ళకున్నదని నాకు లేదు, నాకున్నదని వాళ్ళకి లేదని అలా కంపేర్ చేసుకోవద్దు. మనకు ఎంత శాలరీ వస్తుంది, మనం ఎంత చేయగలము, ఎంత ఎఫోర్డ్ చేయగలము అనే దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇది మళ్ళీ ఇంకో అదృష్టం, మన మంచితనం, ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుందండి. ఇప్పుడు ఆ ఇల్లు అనే అతను కూడా నాకు అలా మాట్లాడటం ఎంత హ్యాపీ అనిపించిందో. ఇప్పుడు మీ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఆయన నాకు చాట్ చేస్తారు, నా వీడియో చూస్తారు, మేడం వాళ్ళు చూస్తారు. ఎస్, మేము ఈ టీవీ తీసుకున్నామంటే వాళ్ళు కూడా తీసుకున్నారు. అంటే దేవుడు ఏ బంధాన్ని ఎటు నుంచి కలుపుతారో తెలియదు. సో కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాను. త్వరలో మేము కూడా ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి మళ్ళీ ఒకటి హైదరాబాద్లో అని చెప్పేసి కోరుకోవాలండి. ఎవరమైనా అంతేనండి. ఒకటి ఏమీ ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతాం అంతే, ఏది మనతో రాదు. ఉన్న రోజులే ఇక్కడ, అది మాత్రం వాస్తవం అండి. అది గమనిస్తే ప్రశాంతంగా బతకొచ్చు జీవితంలో. వెళ్ళేటప్పుడు ఏం తీసుకోము. ఇప్పుడు ఏదైనా సరే ఎంత ఉన్నా ఇక్కడ ఉన్నంత వరకు మాత్రమే, తర్వాత ఇంకా అది వేరు ఉంటుంది. అండ్ ఈ విషయంలో అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. యూట్యూబ్ వల్ల నాకు ఇంకో ఇల్లు కొనుక్కోవడానికి యూట్యూబ్ కూడా సహకరించింది కాబట్టి, అంటే దీని ద్వారానే వాళ్ళు కలవటము, వాళ్ళ ద్వారా మేము ఇంకా కొంచెం ప్రైస్ తగ్గించి వాళ్ళు మాకు చెప్పడము, అది కూడా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. చూద్దాం భగవంతుడు దయ వల్ల ఎంతవరకు వెళ్తుందో ఏంటో చూడాలన్నమాట. ఓకేనా అండి? అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఎంటీకే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లాగా, అలాగే మధ్యతరగతి కుటుంబాల గురించి నేను మంచి వెబ్ సిరీస్ షార్ట్ వీడియోస్ చేస్తున్నానండి. వైడి టీవీ ట్రెండింగ్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, తప్పకుండా చూడండి, చూస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి.